ఉదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాలమున నీ వాక్యం వినుటకు మాకు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు. నీ వాక్యమును దేవా మేము శ్రద్ధగా ఆలకించి హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకుంటే కృపను దయచేయమని, వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను మహారాజు ఒక మంచి హెచ్చరికను మనకి ఇవ్వటం చూడగలం. అదేమిటి అంటే, ఒక వ్యక్తి తన యొక్క నోటి మాటలను, తన యొక్క పెదవులను జాగ్రత్తగా కాచినట్లయితే తాను రానైన సమస్యలకు, తాను రానైన పోరాటములకు, తనకు రానైన కష్టములకు దూరముగాను విమర్శ దినమున తన్ను తాను కాపాడుకునేదానికి దేవుని యొక్క కృపను పొందుకుంటాడన్న కార్యము చెప్పటం చూడగలము. ఈ ఉదయకాలమున ఎంతమంది మన యొక్క నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం? ఎంతమంది మన యొక్క మాటలు ఇతరులకు ఉప్పు వేసినట్లు ఉండేటట్లుగా చూసుకుంటున్నాం? పరీక్షించుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఎందుకంటే మనము కొన్నిసార్లు చెప్తాం, నేను ఊరకనే చెప్పాను కదా, ఊరక మాట వరుసకు చెప్పాను కదా అని అనేక సార్లు చెప్తూ ఉంటాం. అయితే ప్రభు సెలవిస్తున్న కార్యం ఏంటంటే, ప్రతి మాట ఆయన లిఖించి ఉన్నాడు అని. నీ మాటలకు ఆయన ఒక లెక్క ఉన్నదని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే నీ నోటిని, నీ నాలుకను నీ అదుపులో పెట్టుకో. నీ నోటిని, నీ నాలుకను నీవు అదుపులో పెట్టుకుంటే దేవుని యొక్క దినమున, ఉగ్రత దినమున, లేకుంటే ఆయన లెక్క అడిగే దినమున నీవు రక్షించబడతావు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అనేక సార్లు మన తలంపులు, మనం మాట్లాడిన మాటలను గ్రహించవు. ఏదో మాట్లాడేస్తూ ఉంటాం. ఎదుటవాడిని గాయపరిచామని మనకు తెలియదు. ఎదుటవాడిని నీ మాటల చేత కృంగదీస్తున్నావని నీవు గ్రహించుకోలేవు. కానీ ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నీ మాటలకు ఒక విలువనది. నీ మాటే నిన్ను గురించి ఒక దినమున న్యాయ తీర్పులో నిన్ను తీసుకొని వెళ్తుంది. వ్యర్థమైన మాటలను మానుకోవాలి. దేవుని యొక్క కృప నీ యొక్క వాక్యములో, నీ యొక్క మాటలలో నిలిచి ఉన్నట్లయితే నీవు ఎదుటవాడిని గాయపరచు. అందుకే ఇక్కడ సామెతల గ్రంథకర్త చెప్తున్న మాట, నీవు మాట్లాడిన మాటను బట్టి, నీ నాలుకను నువ్వు అదుపులో పెట్టుకోకుండా ఇతరులను దూషించిన దాన్ని బట్టి, వ్యర్థమైన మాటల చేత ఇతరులను గాయపరిచిన దాన్ని బట్టి నీవు న్యాయ తీర్పునకు తీసుకొని రాబడతావు. నీ మాటలు నీ ఆత్మను, నీ యొక్క అంతరంగమును విమర్శలోకి తీసుకొని వస్తుంది. దేవుని యొక్క న్యాయపీఠమున నీవు నిలబడి ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత నీ మీదికి రాకున్నట్లుగా నీ నోటిని, నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ఉదయ కాలమున మనం అలా చేస్తున్నామా? పరీక్షించుకుందాం. ఎక్కడ మన యొక్క మాటలు వ్యర్థముగా ఇతరులతో కలిసిపోతున్నాయి? లోకస్తులతో కలిసినప్పుడు వారిలాగానే మాట్లాడుచున్నామా? లోక కార్యములకు సంబంధించిన మాటలు మనలో ఉన్నాయా అని పరీక్షించుకోవాలి. దేవుని యొక్క కృపతో నింపబడిన మాటలు నీలో ఉన్నాయా అని గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆయనే మనలను నడిపించేవాడు, ఆయనే మనలను చేరదీసేవాడు, ఆయననే మనల్ని తన యొక్క రాజ్యమునకు చేర్చేవాడిగా ఉన్నాడు. కనుకనే మన యొక్క నోటి మాటలను, మన యొక్క నాలుకను అదుపులో పెట్టుకొని దేవుని యొక్క కృప కొరకు వేడుకున్నట్లయితే నిజముగా నీవు నేను దుర్గతికి రాకముందే, లేకుంటే దుర్దినము రాకముందే మనము కాపాడబడతాము. దేవుని యొక్క ఉగ్రత దినము ఇలా నీవు ప్రశ్నకు లోనవ్వకుండా రక్షించబడాలంటే నీ మాటలను, నీ నాలుకను దేవుని యొక్క మాటల చేత నింపుకొని దాన్ని అదుపులో పెట్టుకునే దానికి నేర్చుకోవాలని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు నీ యొక్క నోటి మాటలను ఎలాగ కాపాడుకుంటావో పరీక్షించుకో.
నీ హృదయమును ప్రశ్నించుకో. ఈ దినము నుండి అయినా దేవుడు ఎదురు చూసిన రీతిగా నీ మాటలు ఉండుటకు ప్రభు తన కృపనిచ్చినట్లుగా ప్రార్థనతో ఆయన సన్నిధికి రా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీవు మాట్లాడిన ప్రతి మాట కోసం వందనాలు. మా యొక్క మాటలు బట్టి మేము విమర్శ దినమున దేవా నీకు ముందు వచ్చినప్పుడు లెక్క అప్పగించాలని గ్రహించుకొని నాలుకను, నోటి మాటలను మేము కాపాడుకుంటూ మాపైకి రానైన దుర్గతి నుండి మేము తప్పించబడ్డకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడునూ ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.